హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అనే ఎస్సే గురించి తెలుసుకుందాం. దీన్ని రాసింది టిఎస్ ఎలియట్ అనే ఒక అమెరికన్ విమర్శకుడు. ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా ఈ ఎస్సే గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. టిఎస్ ఎలియట్ ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అనే ఎస్సేని ఎగోయిస్ట్ అనే ఒక మ్యాగజైన్లో 1919లో పబ్లిష్ చేస్తారు. ద సీక్రెట్ హుడ్ అనే దానిలో తరువాత పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రెండు మ్యాగజైన్స్లో ఈ ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అనే ఎస్సే చాలా పాపులర్గా ప్రచురింపబడుతుంది. ఇక ఆయన రాసినటువంటి చాలా వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఆయన రాసిన హ్యామ్లెట్ అండ్ హిజ్ ప్రాబ్లమ్స్, మెటాఫిజికల్ పోయిటరీ, ద యూజెస్ ఆఫ్ పోయిటరీ అండ్ క్రిటిసిజం, ఆఫ్టర్ స్ట్రేంజ్ గాడ్స్, ద త్రీ వాయిసెస్ ఆఫ్ పోయిటరీ, ద ఫౌంటైన్స్ ఆఫ్ క్రిటిసిజం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్సేస్గా పిలువబడటం జరుగుతుంది. అలాగే ఈయన ఇచ్చినటువంటి చాలా థియరీస్ కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఆటోటెలిక్ టెక్స్ట్ అనే ఒక కాన్సెప్ట్, ద థియరీ ఆఫ్ ఇంపర్సనాలిటీ అనే ఒక కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్ కొరిలేటివ్ అనే ఒక కాన్సెప్ట్, ఈ విధంగా రకరకాల కాన్సెప్ట్స్ను కూడా టిఎస్ ఎలియట్ గారు తన వర్క్స్లో చెప్పడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసే తర్వాత వచ్చినటువంటి న్యూ క్రిటిక్స్ అయ్యా రిచర్డ్స్, విలియం ఎప్సన్, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లాంగ్వేజ్లో ఒక మోడ్ ఆఫ్ టెక్స్చర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. న్యూ క్రిటిక్స్ ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది రచయితలు తర్వాత తమ యొక్క వర్క్స్లో ఈ యొక్క టిఎస్ ఎలియట్ గారు చెప్పినటువంటి అంశాలని పరిశీలిస్తారు తమ యొక్క టెక్స్ట్ల ద్వారా. ఇక అంతగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయా ఈ టెక్స్ట్లో అనే విషయాన్ని మున్ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టిఎస్ ఎలియట్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏంటంటే, ఐ ఆమ్ ఏ క్లాసిసిస్ట్ ఇన్ లిటరేచర్, ఏ రాయలిస్ట్ ఇన్ పాలిటిక్స్ అండ్ అన్ ఆంగ్లో క్యాథలిక్ ఇన్ రిలీజియన్ అనే ఒక స్టేట్మెంట్ని ఇవ్వటం జరుగుతుంది టిఎస్ ఎలియట్. దాని ద్వారానే మనకు అర్థమవుతుంది టిఎస్ ఎలియట్కి క్లాసిక్ లిటరేచర్ అంటే ఎంత ఇంట్రెస్టా అనే విషయాన్ని. అలాగే ఈయనకి తర్వాత నోబెల్ ప్రైజ్ను కూడా ఇవ్వటం జరిగింది 4 క్వాడ్రాంట్స్కి గాను. ఇక వీటన్నింటినీ పక్కన పెట్టి ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అనే ఎస్సేని మనం బ్రీఫ్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్సేని టిఎస్ ఎలియట్ 3 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో మొదటిది ట్రెడిషన్ అంటే ఏంటి అనే విషయాన్ని బ్రీఫ్గా డిస్కస్ చేస్తారు. తర్వాత థియరీ ఆఫ్ ఇంపర్సనల్ పోయిటరీ గురించి ఆయన బ్రీఫ్గా డిస్కస్ చేస్తారు. తర్వాత వచ్చి కన్క్లూజన్ ఇస్తారు. ఈ విధంగా ఈ యొక్క ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అనే ఎస్సే ఫ్రేమ్ అవుతుంది. ముందుగా ట్రెడిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా వాట్ ఈజ్ ట్రెడిషన్ అనేది తెలుసుకుందాం. ఎలియట్ బిలీవ్స్ దట్ దెర్ ఈజ్ ఏ డైనమిక్ రిలేషన్షిప్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ రైటర్స్. ఎలియట్ గారి దృష్టిలో పాస్ట్ పోయిట్స్కి అలాగే ప్రజెంట్ పోయిట్స్కి, గతంలో ఉన్న పోయిట్స్కి ప్రజెంట్లో ఉండే పోయిట్స్కి ఒక రకంగా రిలేషన్షిప్ అనేది ఉంటుంది అని చెప్పి ఎలియట్ గారు చెప్తారు. అలాగే పోయిట్ ఈజ్ జడ్జ్డ్ బై ద స్టాండర్డ్స్ ఆఫ్ ద పాస్ట్. ఒక పోయిట్, ఒక కవిని మనం జడ్జ్ చేయాలి లేదా పూజింపబడాలి లేదా గౌరవింపబడాలి అంటే ఆయన తాలూకా వర్క్లో ఉన్నటువంటి పోయిటిక్ స్టైల్ అనేది గతంలో ఉన్నటువంటి రచయితలు ఏ విధంగా రాశారా, ఆయన ద్వారా ఈయన ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఎలియట్ గారు చెప్తున్నారు. అలాగే ఎలియట్ వాంట్స్ టు ద పోయిట్ మెర్జ్ హిజ్ పర్సనాలిటీ విత్ ద ట్రెడిషన్. ఒక రచయిత తన యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా హిస్టరీ అనేది తెలిసి ఉండాలి అని చెప్తాడు ఆయన. అలాగే హిస్టారికల్ సెన్స్ ఉన్నప్పుడే నిజమైనటువంటి కవి తన యొక్క కవిత్వాన్ని రాయగలడు. కవిత్వం అంతా కూడా హిస్టారికల్ బేస్డ్గా ఉండాలి. అలాంటప్పుడే కవిత్వం అనేది వాల్యూగా ఉంటుంది, జడ్జి చేయబడుతుంది అని ఆయన చెప్తారు. మనకి ఉదాహరణగా కాస్త తీసుకుంటే వేటూరి సుందరరామమూర్తి గారు రాసినటువంటి సాహిత్యానికి, తర్వాత వచ్చినటువంటి సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి, తర్వాత వచ్చినటువంటి అనంత శ్రీరామ్ కానీ లేదా రామజోగ శాస్త్రి గారి సాహిత్యానికి, వీళ్ళందరిలో కూడా వేరియేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి సాహిత్యపు విలువలకు మాత్రం వీళ్ళందరూ కట్టుబడి ఉండాలి. అలా ఉంటేనే కవి తాలూకా లక్షణం, అలాగే కవికి ఉండాల్సినటువంటి ఒక ట్రెడిషన్ అని చెప్పి టిఎస్ ఎలియట్ గారు చెప్తారు. ఒక హిస్టారికల్ సెన్స్ ఉండాలి కవికి అంటారు. ఇక తరువాత ఆయన రొమాంటిసిజంనే ఉదాహరణగా తీసుకుని ఆయన ఈ యొక్క ట్రెడిషన్ గురించి చెప్తారు. రొమాంటిక్ లిటరేచర్లో వర్డ్స్వర్త్ ఏం చెప్తారంటే, పోయిటరీ ఈజ్ ఏ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ ఎమోషన్ అని అంటారు. వర్డ్స్వర్త్ పరంగా కవిత్వం అనేది అప్పటికప్పుడు ఏదనిపిస్తుందో ఒక కవికి దానిపైన రాసేస్తే అది కవిత్వం అని అంటారు. కానీ టిఎస్ ఎలియట్ అలా అనరు.
మనం రాసేటటువంటి ప్రతి సాహిత్యపు విలువ కూడా మన గతాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. అంటే కాస్త కోస్త ఇండివిజువాలిటీ ఉన్నప్పటికీ మనకు వచ్చేటటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కట్టుబడి ఉండాలి అని చెప్పి ఈ ట్రెడిషన్ అనే ఫస్ట్ పార్ట్లో ఆయన చెప్పడం జరుగుతుంది. రెండో పార్ట్గా థియరీ ఆఫ్ ఇంపర్సనాలిటీ గురించి ఆయన మాట్లాడతారు. ఈ యొక్క థియరీ ఆఫ్ ఇంపర్సనాలిటీ ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత ఐఏ రిచర్డ్స్ ప్రాక్టికల్ క్రిటిసిజం అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో టిఎస్ ఎలియట్ ఉపయోగించినటువంటి పదజాలం లేదా సాహిత్యపు విలువలు ఏంటంటే ఆయన ఆక్సిజన్ అలాగే సల్ఫర్ డయాక్సైడ్ అని రెండింటిని తీసుకొని ఫీలింగ్ అండ్ ఎమోషన్స్తో పోలుస్తారు. అలాగే ప్లాటినంని తీసుకొని మైండ్ ఆఫ్ పోయిట్తో కంపేర్ చేస్తారు. ఆ రెండు చర్యల ద్వారా వచ్చినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది పోయం అని చెప్పటం జరుగుతుంది. అకార్డింగ్ టు టిఎస్ ఎలియట్ పోయిట్ తాలూకు మైండ్ ఎట్లా పనిచేయాలంటే ఆయన పోయిటరీ రాస్తున్నప్పుడు ఆయన ఫీలింగ్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇమేజెస్ని దృష్టిలో పెట్టుకోవాలి, వాడేటటువంటి ఫేజెస్ని దృష్టిలో పెట్టుకోవాలి అని టిఎస్ ఎలియట్ గారు చెప్తారు. ఒక పోయిటరీ రాసేటప్పుడు ఆయన మైండ్ అనేది కెమికల్ రియాక్షన్ జరగాలి అంటాడు ఈ యొక్క థియరీ ఆఫ్ ఇంపర్సనాలిటీలో. దానికి ఆయన మైండ్ని ఒక క్యాటలిస్ట్ ప్లాటినంతో పోలుస్తాడు. ఆక్సిజను అలాగే సల్ఫర్ డయాక్సైడ్ ఈ రెండు కలిసినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏ విధంగా అయితే ఉంటుందో రచయిత తన యొక్క అనుభవాలన్నీ కూడా ఉన్నట్టుగా కాకుండా గతాన్ని చూసుకొని గతంలో ఉన్నటువంటి పోయిటరీని ఇప్పుడు ఉన్నటువంటి పోయిటరీకి కాస్త అనువదిస్తూ ఈ యొక్క పోయిటరీ అనేది డెవలప్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ని ఆయన డెవలప్ చేస్తారు. పోయిటరీ అనేది ఇంపర్సనల్ తప్ప పర్సనల్ కాదు అని చెప్పటమే ఆయన తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నాట్ ఎ టర్నింగ్ లూజ్ ఆఫ్ ఎమోషన్ బట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ఎన్ ఎమోషన్, నాట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనాలిటీ బట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ పర్సనాలిటీ అని ఆయన ఒక స్టేట్మెంట్ని ఇస్తారు. దాని ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పోయిటరీ అనేది ఎస్కేప్ చేసుకునే ఎమోషన్ తప్ప దాన్ని ఉన్నట్టుగా మాట్లాడేటటువంటిది కాదు. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనాలిటీ బట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ పర్సనాలిటీ, మనం ఏదైతే పర్సనాలిటీ ఉందో దాని నుంచి ఎస్కేప్ అయ్యి ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది పోయిటరీలో అని టిఎస్ ఎలియట్ గారు ఈ యొక్క ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ ద్వారా ఆ క్యాటలిస్ట్ అనే ప్లాటినంని తీసుకొని కెమికల్ రియాక్షన్ ద్వారా ఆయన అనాలిసిస్ చేసి ద థియరీ ఆఫ్ ఇంపర్సనాలిటీ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. లాస్ట్ పార్ట్గా ఆయన కన్క్లూజన్లో ఏం మాట్లాడతారంటే ద పోయిట్ షుడ్ బి ఆబ్జెక్టివ్ అండ్ ఇంపర్సనల్. పోయిటరీ అంతా కూడా ఆబ్జెక్టివ్గా ఉండాలి, అంటే రకరకాల ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయాలి. ఐరనీ, పారాడాక్స్, అంబిగ్విటీ వీటన్నింటి తాలూకా మిశ్రమమే కవిత్వము అని టిఎస్ ఎలియట్ గారు చెప్తారు. అలాగే ఇంపర్సనలిస్టిక్గా ఉండాలి పోయిటరీ. ఈ ప్రతిదీ నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచనని నేను అది పెన్ పేపర్ తీసుకుని రాసేది పోయిటరీ కాదు. పోయిటరీ అనేది ఒక రకమైనటువంటి చర్య, కెమికల్ రియాక్షన్ జరిగి పోయిటరీ అనేది బయటికి రావాలి. అప్పుడే పోయిటరీ అనేది స్టాండర్డ్ టెక్స్ట్, జడ్జిమెంటల్ టెక్స్ట్ అని టిఎస్ ఎలియట్ గారు చెప్పడం జరుగుతుంది తన యొక్క ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అనే ఎస్సే ద్వారా. ఈ ఎస్సే మీ అందరికీ చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కమెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.